హలో గైస్, ఈ వీడియో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారన్నమాట. బజాజ్ ఫైనాన్స్ షేర్ని యాడ్ చేసుకోవచ్చు అని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే మీషో స్టాక్ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్స్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ బేరిష్గా ఉన్నాయి. మనం ఎస్టర్డే వీడియోలో సండే వీడియోలో కూడా మనం డిస్కస్ అనేది చేసాం. సో 25,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా 25,300 లెవెల్ సో మనకి రెసిస్టెన్స్ కింద టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. లేదు అనుకుంటే కనుక ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఈ వారంలో 25,500 లెవెల్స్ 25,700 నుంచి 750 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద 24,750 24,450 లెవెల్స్ మనకి ఇమీడియట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక సో చాలామంది బజాజ్ ఫైనాన్స్ స్టాక్ గురించి అడుగుతున్నాం అనమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక బజాజ్ ఫైనాన్స్ కంటిన్యూస్గా ఫాల్ అయింది. ప్రీవియస్గా కూడా మనం ఏదైతే 880 నుంచి 900 లెవెల్స్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 1,100 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళింది. సో మార్కెట్స్ కొంత బేరిష్గా ఉండడంతో స్టాక్లో కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రెసెంట్ అరౌండ్ 920 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనకి 880 నుంచి 900 కొంత మంచి రీజన్ అనమాట. సో ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కొంత సపోర్ట్ వచ్చేసరికి మనకి 800 లెవెల్స్ దగ్గర కూడా కొంత సపోర్ట్ ఉందన్నమాట. సో ఈ 2 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో బజాజ్ ఫైనాన్స్ డీసెంట్ వాల్యుయేషన్స్లోనే మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో మనకి మీషో స్టాక్ గురించి కూడా సమ్ పర్సన్ అడిగారు అనమాట. సో లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 160-250 లెవెల్స్ దాకా వెళ్ళిన స్టాక్ అక్కడి నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అయింది. సో ఫండమెంటల్స్ వైజ్ చూస్తే కనుక మీషో అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఏమీ లేవన్నమాట. బట్ స్టాక్ ఏదైతే లిస్ట్ అయిందో ఆ ప్రైస్ని మనకి టెస్ట్ చేస్తుందన్నమాట. సో 160 నుంచి స్లైట్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ కొంత 170-175 రీజన్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో మనకి మీషో గురించి లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే ఎస్బీఐ స్టాక్ గురించి అడుగుతున్నాను అనమాట. ఎస్బీఐ ఓవరాల్ ట్రెండ్స్ చాలా పాజిటివ్ ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్ని హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోవడం కన్నా కొంత డిప్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఫ్రైడే రోజే మనకి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బట్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. 1,050 రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది. ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఆల్రెడీ అక్యూములేట్ చేసుకుని ఉంటే కనుక సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే హోల్డ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడం బెటర్. కొంత హై లెవెల్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి స్టాక్ గురించి కూడా అడుగుతున్నా అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 1,000, 1,010, 1,020 లెవెల్స్ టెస్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిందనమాట. సో మార్కెట్స్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉండడం వల్ల సో స్టాక్లో కూడా కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. నియర్ బై సపోర్ట్స్ చూస్తే కనుక మనకి 900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. అలాగే మనకి అబ్జర్వ్ చేస్తే కనుక 800 నుంచి 820 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ 2 రీజన్స్ లాంగ్ టర్మ్ వ్యూ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మార్కెట్స్ సో స్లైట్ రివర్సల్స్ వచ్చిన ఓవరాల్గా మార్కెట్స్ కొంత పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. సో అబ్జర్వ్ చేయండి. నియర్ బై బడ్జెట్ కూడా ఉంది. సో కొంత వాలిటిలిటీ మార్కెట్స్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. కొంచెం స్లోగా అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ 3 to 4 వీడియోస్లో సేమ్ స్టాక్స్ అడుగుతుందన్నమాట. ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి చాలా వీడియోస్లో అడిగారు. రీసెంట్గా ఆల్మోస్ట్ 300 లెవెల్స్ నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ 400 టెస్ట్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నియర్ బై సపోర్ట్ మళ్ళీ కూడా సేమ్ 300 నుంచి సో 310 లెవెల్స్ మనకి సపోర్ట్ రీజన్ అనమాట. ప్రీవియస్గా కూడా ఈ స్టాక్ ఈ లెవెల్స్లో మనం డిస్కస్ చేసాం. మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 300, 310 మనకి లాంగ్ టర్మ్ వ్యూ కొంత మంచి లెవెల్ అనమాట. సమ్ క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే 250 లెవెల్స్ కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. ప్రజెంట్ పడుతుంది బెటర్. బడ్జెట్కి ముందు మనకి కొంత రైల్వే స్టాక్స్ కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ వెయిట్ ఫర్ రివర్సల్ పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ బిహెచ్ఎల్ స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. బిహెచ్ఎల్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో చూస్తే కనుక అరౌండ్ 200 స్టాక్ వస్తే 300కి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ బేరిష్గానే ఉంది. సో 250 పైన సస్టైన్ అయితే అబ్జర్వ్ చేయండి. లేదు అనుకుంటే బెటర్ 200 నుంచి 215 రీజన్ దాకా వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. ఆల్రెడీ అక్యూములేట్ చేసుకుంటే ఈ రీజన్స్ యావరేజ్ కూడా చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఇది మనకి బిహెచ్ఎల్ గురించి అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో సీజీ పవర్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సీజీ పవర్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. ప్రజెంట్ 550 ప్రీవియస్ సపోర్ట్ రీజన్. బట్ స్టిల్ ఓవరాల్ బేరిష్నెస్ మనకు కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ పాజిటివిటీ అయితే కనుక ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే
మనకి అప్రాక్స్గా మనకి 400 నుంచి 420 లెవెల్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన దాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ప్రజెంట్ అయితే కనుక కొంత సపోర్ట్ రీజన్ ఉంది. ఒకవేళ సో 500-550 రీజన్లో ఎక్కడైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకున్న ఈ రీజన్స్ కొంత సో యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 400 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. లాంగ్ టర్మ్ వ్యూ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 100 నుంచి చాలా బాగా పెరిగింది. సో వాల్యుయేషన్స్ పరంగా కూడా కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. అలాగే నెక్స్ట్ చెన్నై పెట్రోల్ స్టాక్ నుంచి అడుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే కనుక 800 టెస్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. 800 నుంచి 850 రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇదే రీజన్ మనకి ట్రేడ్ అవుతుంది. 850 నుంచి 860 రీజన్ అప్రాక్స్గా మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో 860 ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్. సో ఇది మనకి చెన్నై పెట్రో స్టాక్ గురించి అనమాట. అలాగే వక్రంజీ స్టాక్ గురించి కూడా సేమ్ పర్సన్ అడిగారు అనమాట. సో ప్రీవియస్ ర్యాలీ అనేది కంప్లీట్ అయింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్స్ బట్టి అంటే ఏదైతే మేరిష్ మార్కెట్స్ అనేది నడుస్తున్నాయి ఇటువంటి టైంలో స్మాల్ స్టాక్స్ పెనీ స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి వక్రంజీ ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది, అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. ఓవరాల్ ట్రెండ్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. ఎప్పుడైతే 1000 సపోర్ట్ బ్రేక్ అయిందో సో అక్కడి నుంచి కొంత నెగిటివ్ రివ్యూస్ చూడడం, అక్కడి నుంచి కంటిన్యూస్గా స్టాక్స్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 800 ప్రీవియస్ ఏదైతే లిస్టింగ్ ప్రైస్ ఆ రీజన్ కూడా మనకి సో బ్రేకే. సో సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రజెంట్ పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోండి. పర్టికులర్గా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎప్పుడైతే కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తున్నాయో ఓకే బాగా పడిపోయాయి కదా రివర్సల్ రావచ్చు అని ఎప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎప్పుడు కూడా మనకి రివర్సల్స్ వచ్చేదాకా అక్యూములేట్ చేసుకోవడం అవాయిడ్ చేయడం బెటర్ కేసు. లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఎవ్రీ 15 to 20% మనం స్లోగా డిప్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి. సో ఈ స్టాక్స్ మనం వెయిట్ ఫర్ రివర్సల్స్. ఎందుకంటే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్స్ మనకి మార్కెట్స్ ఫాల్ అయితే కనుక 80-90% పడిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఆల్ టైమ్ హైస్ తగ్గించి ప్రజెంట్ ఎప్పుడు కూడా పడుతున్నప్పుడు అక్యూములేట్ చేసుకోకండి. ప్రజెంట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి సో 750 లేదా 800 లెవెల్ రివర్సల్ వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ప్రీమియర్ ఎనర్జీస్ గురించి అనమాట. కిమ్స్ హాస్పిటల్ స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. కిమ్స్ హాస్పిటల్ చాలా మంచి స్టాక్. మనం ప్రీవియస్గా ఈ స్టాక్ని మంచి లెవెల్స్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. 450-500 లెవెల్స్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఆ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 550 కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. అలాగే 450 కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉందన్నమాట. సో ఈ 2 డిప్స్ కాన్సన్ట్రేట్ చేయండి. బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత ఈ 2 డిప్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవడం బెటర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. అలాగే రెయిన్బో హాస్పిటల్ స్టాక్ నుంచి కూడా అడుగుతుంది అనమాట. ఇది కూడా ఓవరాల్ బేరిష్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి సో 1600 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఈ విధంగానే ఆల్మోస్ట్ 1000-1050 లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్స్ మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనమాట. ప్రజెంట్ బేరిష్నెస్ కనిపిస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కిమ్స్ కానీ రెయిన్బో హాస్పిటల్స్ ఈ టూ స్టాక్స్లో ఒక స్టాక్స్ చూస్ చేసుకుందాం అనుకుంటే కిమ్స్కి వెళ్ళడం బెటర్ గైస్. సో మనకి సో రెయిన్బో హాస్పిటల్స్ అలాగే కిమ్స్ గురించి అనమాట. అలాగే విక్రాంత్ ఇంజనీరింగ్ స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా కొంత సో ఏదైతే వాల్యూమ్స్ తక్కువ ఉన్న స్టాక్ ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి 90 రూపీస్ దగ్గర నుంచి 115 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ బేరిష్గానే ఉందన్నమాట. సో ఐపీఎల్ లిస్ట్ వచ్చుంటే కనుక బెటర్ 80 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ గైస్. ఇది మనకి విక్రాంత్ ఇంజనీరింగ్ గురించి. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.